లాగరిథం అనేటటువంటి టాపిక్లో మిగిలిన ప్రాబ్లమ్స్కి వెళ్తే ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈ 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 5 ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసి రాయమని చెప్పారు. ఫస్ట్ చూడండి, log 1000 డినామినేటర్ బేస్ ఏం లేదు కాబట్టి మనం 10 పెట్టుకోవచ్చు. దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు, సులభంగా మీరే చేయొచ్చు. 1000 కాబట్టి 1000 అంటే 10 క్యూబ్, బేస్ వచ్చి 10 ఉంటుంది. 3 ముందుకు తీసుకెళ్తాము. 3 ఇంటూ log 10 బేస్ 10 అవుతుంది. 3 1s 3, సులభంగా వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం మీరే ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూస్తే, సెకండ్ ప్రాబ్లం చూస్తే 128 625 log 128 by 625. 128ని మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 264 సార్, 3 32s, 2 16s, 2 8s, 2 4s, 2 2s. సో మనకి ఎంత వచ్చింది? 2 power 7 వచ్చింది. అదేవిధంగా 625ని కూడా కనుక మీరు చేస్తే 5 power 4 వస్తుంది. 525s, 5 5s. సో log 2 power 7, 5 power 4. దీన్ని ఇప్పుడు మనము log x by y ఫార్ములా కనుక యూజ్ చేస్తే 2 power 7 మైనస్ log 5 power 4. ఏ ఫార్ములా? log x by y ఈక్వల్ టు log x బేస్ a మైనస్ log y బేస్ a ఫార్ములాని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 7 ముందుకు తీసుకెళ్తే ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్లో దీన్ని సులభంగా రాయొచ్చు. అయితే మీరు మర్చిపోకుండా ఏ ఫార్ములాస్ యూజ్ చేసింది పక్కన రాసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ ప్రాబ్లమ్ని సులభంగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, జస్ట్ ఇది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లము ఇది ఎక్స్ స్క్వైర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4 ప్రోడక్ట్. అది ఆ 3 మల్టిప్లికేషన్ చేస్తున్నాయి కాబట్టి సపరేట్ చేస్తే అది సమ్ లాగా అవుతుంది. log x స్క్వైర్ ప్లస్ log y క్యూబ్ ప్లస్ log z పవర్ 4 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z అవుతుంది. సో కాబట్టి దాన్ని కూడా సులభంగా చేయొచ్చు. ఒకవేళ అది మీకు కష్టం అని అనిపిస్తే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రాబ్లమ్ని కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే అది చాలా సులభం అయిపోతుంది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, log p స్క్వైర్ క్యూ క్యూబ్ బై r. ఇక్కడైతే ఇక్కడ x ఉంది, y ఉంది, z ఉంది. ఇక్కడ కానీ నాకు 2 ఉన్నాయి అంతే. సో ఫస్ట్ డినామినేటర్ ఉంది కాబట్టి ఇక్కడ రేషియో కాబట్టి మధ్యలో మనకు మైనస్ వస్తుంది. log p స్క్వైర్ క్యూ క్యూబ్ log r. మీరు చేసేటప్పుడు అయితే ఇలా మైనస్ ఏం రాదు, అన్ని ప్లస్లు వచ్చి 3 సపరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ మైనస్ log r ని అలాగే ఉంచండి. జస్ట్ ఇక్కడ చూడండి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి p స్క్వైర్ ఉంది, క్యూ క్యూబ్ ఉంది. సో కాబట్టి ఈ రెండింటిని మనం సపరేట్ చేయొచ్చు. p స్క్వైర్ క్యూ క్యూబ్. మీరు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు అయితే ఇక్కడ x స్క్వైర్ వస్తుంది, ఇక్కడ y క్యూబ్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చి z పవర్ 4 వస్తుంది. ఎందుకంటే ఇది బై కాదు కదా, ఇంటూ అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ప్లస్ వస్తుంది, z పవర్ 4 వస్తుంది. తర్వాత స్టెప్లో 2 ఇక్కడ, 3 ఇక్కడ, ఆ ప్రాబ్లంలో 4 ఇక్కడ రాసేస్తే ఆ ప్రాబ్లం సులభంగా చేసేయచ్చు. సో 2 log p 3 log q మైనస్ log r ఇలా రాస్తే ఎక్స్పాండ్ ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అంటారా, ఇది ఇంకా ఈజీ. రూట్ ఉంది కాబట్టి రూట్ని మనం ఏమని రాయొచ్చు? హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు. సో 1/2ని ముందుకైనా తీసుకెళ్ళండి, ఎక్కడైనా చేయండి. ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/2 కాబట్టి ఎక్స్ పవర్ 3 ఇంటూ 1/2 3/2. y పవర్ 2 ఇంటూ 1/2. 1/2 అంటే హాఫ్ కదా, 2 హాఫ్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 పెట్టినా ఒకటి పెట్టకపోయారు. log x పవర్ 3/2 మైనస్ log y. సో 3/2ని ముందుకు తీసుకెళ్తే 3/2 ఇంటూ log x మైనస్ log y. ఇలా ఈజీగా ఈ ప్రాబ్లం కూడా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ఈక్వల్ టు 25xy. దెన్ ప్రూవ్ దట్ 2 ఇంటూ log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కనిపిస్తుంది కదా, ఒక్కొక్కసారి మనం అక్కడ చూస్తే ఎక్స్ మైనస్ వై కూడా కనిపించవచ్చు. మ్యాక్సిమం వాళ్ళు ప్రిపేర్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీద కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీద కానీ డిపెండ్ అయ్యే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తారు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి, మనం ఆన్సర్ నుంచే ప్రాబ్లం ఎలా చేయాలో ఆన్సరే చెప్తుంది మనకు.
ఇక్కడ 2 ముందు ఉంది. మన ఫార్ములా చూడండి, ఇది మనకున్నటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాని దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ m ప్లేస్లో 2 ఉంది, x ప్లేస్లో x ప్లస్ y ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇలా గనక చూస్తే 2 ఇక్కడ ఉంటుంది, x ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. x ప్లస్ వై హోల్ స్క్వేర్కి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అనే ఫార్ములా మనకు అందరికీ తెలిసిందే. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. మనకి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy ఉంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం x ప్లస్ వై హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏమని చెప్పాం, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఉండాలి. కాబట్టి యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్ అని రాస్తాం. సో ఇక్కడ 2xy యాడ్ చేస్తే ఇక్కడ 2xy యాడ్ చేస్తే ఇది 27xy అవుతుంది. ఇది 2xy యాడ్ అయితే x ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే x స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది, అప్పుడు 2xy కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇది లాగర్థమిక్ ఫామ్ లో కన్వర్ట్ అవ్వాలని క్లియర్ గా మనకు ఆన్సర్ లో తెలుస్తోంది కాబట్టి టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ తీసుకుంటే లాగ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. నెక్స్ట్ ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తే 2 ముందుకు వస్తుంది, 2 లాగ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం యూజ్ చేసే మరో ఫార్ములా లాగ్ xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. సో అలా ఇలా ప్రోడక్ట్ లాగా ఉంది కాబట్టి మనం సమ్ లాగా రాయొచ్చు. ఇది కూడా ప్రోడక్ట్ లాగా ఉంది కాబట్టి సమ్ లాగా రాస్తే లాగ్ x లాగ్ y సపరేట్ అయింది. లాగ్ 27 అంటే 3 క్యూబ్. అది లాగ్ 27ని మనం 3 క్యూబ్ లాగా రాసుకోవచ్చు. 27 అని ఒక స్టెప్ తగ్గుతుంది. నెక్స్ట్ స్టెప్లో 3ని ముందుకు తీసుకొస్తే 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. సో వాళ్ళు మనం ప్రూవ్ చేయమన్నది ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఇదే ప్రాబ్లము చిన్న చేంజ్ చేసి ఇలా కూడా ఇవ్వచ్చు. ఒకసారి చూడండి, దీన్ని 29 చేసి మీకు ఇక్కడ మైనస్ పెట్టారనుకోండి, సేమ్ ప్రాబ్లమే యాడింగ్ అని బదులుగా సబ్ట్రాక్టింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మైనస్ 2xy ఇక్కడ కూడా రాస్తాం కాబట్టి x మైనస్ వై హోల్ స్క్వేరు. సో ఇక్కడ ఎంత ఉంది, 29. 2xyని సబ్ట్రాక్ట్ చేస్తే ఇలా మారుతుంది. జస్ట్ ఒక స్టెప్ చేంజ్ అవుతుంది, మిగతా అంతా మామూలే. సో ఇలా అప్లికేషన్ టైప్ వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ చేసి మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ మనం ఒక్కసారి క్లియర్గా చూసి ఏ ఫార్ములా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండేదని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ప్రాబ్లంని చూస్తే 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అని ఇచ్చారు. మనం ఏ వాల్యూ కనుక్కోవాలి, 1/x మైనస్ 1/y వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాను. 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000 అని ఇచ్చారు. ఇక్కడ నాకు 1/x కావాలి కాబట్టి ఇఫ్ x గోస్ టు దట్ సైడ్ ఇట్ బికమ్స్ 1/x. ఇక్కడ మనకు 2.3 ఉంటుంది. అదేవిధంగా దీన్ని కూడా మనం కన్వర్ట్ చేస్తే 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. 0.23 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 1/5. ఇక్కడ అసలు లాగర్థమే లేకుండా ఈ ప్రాబ్లమ్ సులభంగా కూడా చేయొచ్చు. కాకపోతే ఇది మన టాపిక్ వచ్చి లాగర్థంకి సంబంధించింది కాబట్టి లాగర్థం యూజ్ చేస్తాం. చూడండి, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా అదే స్టెప్ కంటిన్యూగా రాసేసి దీన్ని లాగ్ 2.3 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000 పవర్ 1/x బేస్ 10. ఇక్కడ కూడా లాగ్ 0.23 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000 పవర్ 1/y బేస్ 10.
ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది వచ్చి 1/x మైనస్ 1/y కాబట్టి log 1000 పవర్ x బేస్ 10 మైనస్ log 1000 పవర్ 1/y బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు RHSని సబ్ట్రాక్ట్ చేశాను కాబట్టి LHSని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. 2.3 బేస్ 10 మైనస్ log 0.23 బేస్ 10. మీరు దీన్ని 1 అని దీన్ని 2 అని పెట్టుకొని 1 మైనస్ 2 అని కూడా రాసుకోవచ్చు. ఇలా కనుక రాస్తే log 1000 పవర్ 1/x బై 1000 పవర్ 1/y బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు log 2.3 బై 0.23 బేస్ 10. దీన్ని మనము ఇక్కడ 100th ప్లేస్ వరకు ఉంది కాబట్టి దీనికి కావాలంటే 0 పెట్టుకుంటే ఇది క్యాన్సిల్ చేస్తే 23 1s 23 10s 230 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు log 100 వస్తుంది. 100 బేస్ 10 వస్తుంది. 100 అంటే 10 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే విధంగా 1000 log 1000 1/x ఉంది 1/y ఉంది. సో మనం ఇలాంటి ఫార్ములా కూడా నేర్చుకున్నాం. a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n అని. సో కాబట్టి 1/x మైనస్ 1/y అని వస్తుంది. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ మిగిలిన స్టెప్స్ ఇక్కడ వేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం వేరే ఫార్ములా అప్లై చేస్తే 1/x మైనస్ 1/y ఇలా ముందుకు వస్తుంది. ఇది వచ్చి log 1000 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇది 2 ముందుకు వస్తుంది. log 10 బేస్ 10 అవుతుంది. సో log 10 బేస్ 10 1 కాబట్టి 2 1s 2. ఇది వచ్చి 10 క్యూబ్ 1000 అంటే. సో కాబట్టి 3 ముందుకు వస్తే 3 log 10 బేస్ 10 ఇది కూడా 1 అవుతుంది. సో 3 అవుతుంది. So 1/x minus 1/y. So 2 goes to next side, it becomes 2/3. So ఇలా ఈ ప్రాబ్లమ్ని సులభంగా చేయొచ్చు. కొన్ని స్టెప్స్ మనము ఈ లాగర్థం లేకుండా ఎలా ఎంత ఈజీగా చేయొచ్చో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి 1000 పవర్ 1/x బై 1000 పవర్ 1/. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో నేను 1/2 ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ డివైడ్ చేస్తాను. అప్పుడు చూడండి 2.3 బై 0.23 అవుతుంది. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు దీన్ని కానీ క్యాన్సిల్ చేస్తే మీకు 100 వస్తుంది. సో 1000 పవర్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. సో రిమైనింగ్ స్టెప్స్ అన్నీ కామన్ ఇక్కడ నుంచి మనం రాసినట్లు. ఇది 10 క్యూబ్. నెక్స్ట్ స్టెప్స్ ఎంత సింపుల్లో చూడండి. 3 into 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్ అని రాస్తాము. దట్ ఈక్వల్ టు 2 వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 2/3 అని రాసేయచ్చు. వితౌట్ లాగర్థంతోనే ఈ ప్రాబ్లమ్ని సులభంగా చేయొచ్చు. కాకపోతే ఇది లాగర్థంకి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి లాగర్థం యూస్ చేసే చేయాలి. నెక్స్ట్ వేరే ప్రాబ్లంకి వెళ్దాం. తర్వాత ప్రాబ్లంకి వెళ్తే log 100 ఏమో రేషనల్ అని ప్రూవ్ చేయాలి. log 2 ఏమో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మీరు ఈజీగా ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. మనం చేసే లాగర్థం ఇక్కడ కామన్ లాగర్థం కాబట్టి నేను ఇక్కడ రాసే వాల్యూని ఆర్గ్యుమెంట్ అంటారని కూడా చెప్పాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో మీకు 10 కానీ 10 పవర్స్ కానీ 10 కానీ 10 పవర్స్ కానీ నెగిటివ్ పవర్స్ కూడా రావచ్చు. అంటే మీకు ఇక్కడ 0.1 కూడా ఉండొచ్చు. 0.1 అంటే ఏంటి? ఇది 1/10. 1/10ని మనం ఎలా రాయొచ్చు? 10 పవర్ -1 అంటే 10 పవర్ 1 కాబట్టి న్యూమరేటర్లోకి తీసుకెళ్తే 10 పవర్ -1 వస్తుంది. సో మీకు నెగిటివ్ పవర్స్ కూడా రావచ్చు. అంటే ఆర్గ్యుమెంట్ ప్లేస్లో ఉండేది 10 కానీ 10 పవర్స్ కానీ ఉంటే అవి ఖచ్చితంగా రేషనల్ నంబర్స్ అవుతాయి. అవి కాకుండా ఇక్కడ 2 కానీ 3 కానీ ఇలా 10 పవర్స్ కాకుండా వేరే నంబర్ కనుక ఉంటే మీరు వెంటనే అది ఇర్రేషనల్ నంబర్ అని చెప్పచ్చు.
అయితే ఇక్కడ విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాం ఆన్సర్ని. ఒకసారి చూడండి ఎలా రాయాలి. log 100 is equal to base 10 square base 10 2 into log 10 base 10. ఆన్సర్ 2 into 1 that equal to 2. ఇక్కడ మనం యూస్ చేసిన ఫార్ములాస్ ఏవి? log x power m base a is equal to m into log x base a. నెక్స్ట్ ఫార్ములా log a base a is equal to 1. సో మీరు ప్రతి ప్రాబ్లం కూడా, నేను చాలా ప్రాబ్లమ్స్కి అయితే పక్కన రీజన్స్ అయితే రాయలేదు, అంటే ఏ ఫార్ములా యూస్ చేశానో రాయలేదు. మీరు కన్నా వేసేటప్పుడు కొంతమంది మార్క్స్ అలాట్ చేసేది స్టెప్కి పక్కనుండే విత్ రీజన్స్తో పాటు అలాట్ చేస్తారు. కాబట్టి మీరు ఫార్ములాస్ కూడా రాస్తూ స్టెప్స్ రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో మరో ప్రాబ్లం ఇచ్చారు ఇక్కడే, log 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అని చెప్పారు. సో ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ని బేస్ చేసుకుంటే log 2 ఆటోమేటిక్గా ఇర్రేషనల్ నెంబర్ అయిపోతుంది. 2 అనేది స్పెసిఫిక్ నెంబరే కాబట్టి log 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మీరు 2 టైప్స్లో చెప్తాను. ఇది సింపుల్గాను రాయొచ్చు, కొంచెం స్టెప్స్ వేసి కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్గా 2 మార్క్ కానీ 1 మార్క్ దగ్గర కానీ ఇస్తే మీరు ఇలా రాస్తే సరిపోతుంది. log 2 base 10 is equal to x. ఇక్కడ ఫస్ట్ లెట్ log 2 base 10 ఈస్ రేషనల్ అని చెప్పి తీసుకుంటాం. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అని గతంలో నేర్చుకున్నాం చూడండి, ఆ మెథడ్లో log 2 base 10 ఈజ్ ఈక్వల్ టు x అని. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే 10 power x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా రాయండి సింపుల్గా, 1 మార్క్కి హాఫ్ మార్క్ అయినప్పుడు. No rational number satisfies the value of x. So, no rational number satisfies the value of x in above equation. So, this is contradiction. Our assumption is wrong. So, log 2 base 10 is irrational అని రాసేయండి. అలా కనుక కాకుండా prove that log 2 is irrational అని చెప్పి, అది 4 మార్క్స్ దగ్గర, ఒక 2 మార్క్స్ దగ్గర అయితే ఇప్పుడు చెప్పే స్టెప్స్ రాయండి. సేమ్ ఇలా రాసిన తర్వాత 10 power x equal to 2. సో 10 can be written as 2 into 5 whole power x is equal to 2. 2 means 2 power. This is 2 power x into 5 power x. So that equal to 2 power 1. 2 power 1 అని ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా ఐడెంటిఫై చేస్తే LHS has 2 and 5s, 2s and 5s as prime factors, but RHS has only 2 as prime factor. So LHS not equal to RHS. So above equation is contradiction. So our assumption wrong. Therefore log 2 is irrational అని మీరు రాసేస్తే సరిపోతుంది. లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఈ పార్ట్ని కంప్లీట్ చేస్తున్నాను. మరో పార్ట్లో మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం.